ఏమండి మీకోసం ప్రేమగా పాయసం చేశాను, ఎలా ఉందో చెప్తారా? ఆహా, మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు? బుక్ ఎత్తుకుంటే 9 గంటలకి, ఫోన్ ఎత్తుకుంటే 3 గంటలకి. నిజంగా ఈ రోజు నా వైఫ్ ని చూశాక నాకు ఒక్కటే అనిపించిందండి. నిజంగా పెళ్ళాలు ఎంత కష్టపడతారండి. భర్తతో వేగాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు కడగాలి. ఎంత 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 కష్టపడతారండి పెళ్ళాలు. అందుకే నేను ఒక్కటే ఆలోచించా, ఎలా అయితే కలెక్టర్ కి సహాయం చేయడానికి అసిస్టెంట్ కలెక్టర్ ఉంటాడో, ఇంజనీర్ కి సహాయం చేయడానికి అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడో, అలాగే నా భార్యకు సహాయం చేయడం కోసం ఒక అసిస్టెంట్ భార్యను తెచ్చుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకేనా బంగారం? నీకు సహాయం చేద్దాం అనుకున్నా తప్ప? ఏమండి, ఏంటి ముందులా నాతో ప్రేమగా మాట్లాడట్లేదు? నేను అప్పట్లో అందంగా లేనా, లేదా బయట ఏమైనా అమ్మాయిలతో స్టోరీ నడుపుతున్నాడా? నా జోబీలో 200 పెట్టుకుని పోయా, 100 రూపాయలకు పెట్రోల్ పట్టించా, 70 రూపాయలకు కూరగాయలు తీసుకున్నా, ఇంకా 30 మిగిలిందే. 30లో కూడా 20 రూపాయలకి పిల్లకాయలకు బోండాలు తీసుకున్నా. మిగిలిన 10 రూపాయలు ఎట్టపోయిందో అర్థం కావటం లేదే. అనవసరంగా 10 రూపాయలు మిస్ అయిపోయింది కదరా. సుశీల, సుశీల, నా అందమైన వైఫ్ వచ్చింది కానీ కాస్త టీ పట్టుకోరా అమ్మా. ఏమే, ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్ అంతా గోవాకి. ఏంది? లేదు లేదు, నేను రానని చెప్పేసా. ఎవరు ఫోను? అదే నా ఫ్రెండ్ శ్రీనివాస్ గాడు. ఫోన్ స్పీకర్ లో పెట్టు. వదిలేవే. పెడతావా లేదా? పెడతానా ఉండు. హలో మామా, నేను గోవాకి రావటం లేదురా, నా పిల్లం రాక్షస్ పంపించడం లేదు. మీరందరూ పోయి ఎంజాయ్ చేయండి మామా. నాకు తెలుసు మీ వైఫ్ ఖచ్చితంగా నేను పంపిస్తుంటదిలే, ఎందుకంటే మీ వైఫ్ దేవత మామా. అసలు మీ ఊరు మొత్తంలో మీ వైఫ్ అర్థం చేసుకునే ఆడది ఎవరికి దొరకదు మామా. మనిషి రూపంలో పుట్టిన మహాలక్ష్మి మామా మీ వైఫ్. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ వైఫ్ నిజంగానే దేవత దేవత దేవత. సర్లేమా, నేను మళ్ళీ చేస్తాలే. ఏమండి చెప్పుమా. మీరు గోవాకి వెళ్ళండి. వద్దులేమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నేను చెప్తున్నాగా, మీరు వెళ్ళండి. సరేలే, నీకోసమైనా వెళ్తా. మామా, ప్లాన్ సక్సెస్ రా. ఇప్పుడు నువ్వు నేను ఫోన్ చేస్తా మీ వైఫ్ కి. ఏమండి పులిహోర ఎలా ఉంది? ఉప్పు లేదు, కారం లేదు, ఏమి లేదు అసలు. నిజం చెప్తారా, నీకు వంట చేయడమే రాదు. అది చేసింది ఏం కాదు, మా చెల్లెలు. బావా ఎలా ఉంది? సూపర్. ఎక్కడికి తెగ రెడీ అయిపోతున్నావు? అవసరం నీకు? ప్రతిదానికి ఎందుకు లేవే ఆయుధాలు? ఎంత చూస్తే నా కొడుక ఏమనుకుంటున్నాడు? ఏమైందండి? ఒక నా కొడుకు, నువ్వు రోజు ఇలా తాగొచ్చే బదులు నీ పిల్ల నా ఇంటికి పంపిరని నేను చూసుకుంటా అన్నాడు. చెప్పుతో కొట్టకపోయారా? కుక్కను కొట్టినట్టు కొట్టి ఈదిలో పడేసి వచ్చావాడిని. మంచి పని చేశారు. ఇంతకీ ఎవరా ఎదవ అనింది? నాయన కుమ్మేసిన మా నాయన్నే కొడతా. ఏమండి నా కోసం ఒకటి చేస్తారా? నీకేం కావాలో చెప్పురా బంగారం. నీకు బంగారం కావాలా, వజ్రాలు కావాలా, లేదా కొండ మీద కోతునైనా సరే నీ కోసం తెచ్చి పెడతాను రా బంగారం. అవన్నీ వద్దు గానీ మీ అమ్మ మీ నాయన్ని వేరు కాపురం పెట్టండి, మన ఇద్దరు ప్రవేశం లేకుండా పోతుంది. విడాకులకు రెడీగా ఉండు. ఏమండి మన పెళ్ళయ్యాక మా నాన్న కట్నం మీ చేతిలో పెట్టి మీ చెవులో ఏదో చెప్పాడండి. ఏం చెప్పాడు? కట్నం కావాలంటే ఇంకా ఎక్కువైనా ఇస్తాను కానీ మా కూతురు మాత్రం మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు అన్నాడు. Thank you for watching. Please like, share and subscribe.